అమరావతి 2.0 అంట చంద్రబాబు నాయుడు రాజధాని. ఏమైంది చెవులు కొలుకుంటున్నారు? ఏం చేయాలా అమరావతి గురించి చెప్పాలంటే నాకు కొంచెము మాటల్లో సరిపోవట్లేదు. అది వేస్ట్ మాట్లాడుకుంటే. కట్టేది లేదు, అది పెట్టేది లేదు. మొన్నటికి మొన్న ఒకసారి రాజమౌళికో ఎవరికో పిలిపించి ప్లాన్స్ ఓ రేంజ్లో ఆ రోజు చూసాం మేము. ఏ రేంజ్లో ఉండాలంటే మేము అనుకున్నాము. అది ప్లాన్ పెడతారు కదా, అది చూసి అబ్బాబ్బా ఇది కట్టిన తర్వాత పోవాలే అనుకున్నాము. తొక్క ఇంకా అది కట్టారమ్మా నాకు తెలిసి. మనం అమరావతి పోల్చుకుంటే విజయవాడ కన్నా చాలా చిన్నది. అవును, కానీ ఎందుకని అమరావతిని డెవలప్ చేయాలనుకుంటున్నారు? అవి వేస్ట్ మాటలు. కానీ ఇది గుర్తుపెట్టుకో, అది ఫస్ట్ నుంచి అమరావతి గురించే చెప్పుకుంటూ వస్తున్నారు. అమరావతి కట్టాలంటే గుంటూరు, అవును, అది మెయిన్ పొలాలు అవి. అవును, అక్కడ వాటర్ పారుతుంటది. అంటే నది ఉన్నట్టుంది కదా, కృష్ణా నది ఉంది. ఏరే ఇక్కడ నుంచి మనకి చిన్న ఏరు వచ్చింది అమరావతి. అవును, ఆ కృష్ణా నదిలో ఎట్లా అమరావతి కడతారు? అది నిలుస్తుందా? అసలు మనం వెళ్ళడానికి రోడ్డు కూడా బాగోదు. అలాంటిది అమరావతి ఆ ప్లేస్లో ఎందుకు ఎన్నుకున్నారు వాళ్ళు? అదంతా వేస్ట్ మాటలు. కానీ అదంతా అయ్యే పని కాదులే. మనం మాట్లాడుకోవడము దాని గురించి వేస్టే. ఇంకా మరి ఇది కూడా అంటున్నారు, మోడీ గారు అమరావతి వస్తున్నారని భయంతో జగన్ బెంగళూరుకి పారిపోయారని చెప్పని అంటున్నారు. జగన్ అన్నకి బెంగళూరు పారిపోయేంత కర్మ ఆయనకు పట్టల. ఎందుకంటే ఆయన ఏంటో, ఆయన సత్తా ఏందో ఆయన గురించి అందరికీ తెలిసిందే. బెంగళూరుకి ఎందుకు పారిపోతాడు ఆయన? ఆయన ఏదైనా చేయాలంటే ఫేస్ టు ఫేసే డీల్ అంటే ఫేస్ టు ఫేసే చేస్తాడు. పారిపోవడము, దాక్కోవడము అవన్నీ జగనన్నకు అలవాట్లేదులేమ్మా. ఎందుకంటే జగనన్న ఫ్యామిలీ గురించి, జగనన్న వాళ్ళ బంధువుల ఇంట్లో నేను పెరిగాను కాబట్టి వాళ్ళు ఏంటో నాకు తెలుసు చిన్నప్పటి నుంచి. పారిపోయే అలవాట్లు జగనన్నకి లేదు. వాళ్ళు చెప్పుకుంటే చెప్పుకోనివ్వండి. పారిపోవడం అంటే ఎందుకు పారిపోతాడు? ఆయన బెంగళూరుకి ఎందుకు పారిపోతాడు? ఆయన బెంగళూరులో ఆయన ఇల్లు ఉంది, ఎక్కడైనా ఉంటాడు, ఆయన ఇష్టము. ఈ ఇండియాలో మొత్తం ఆయన ఇళ్ళు ఉన్నాయి, ఆయన చుట్టాలు ఉంటారు, బంధువులు ఫారెన్లో కూడా ఉన్నారు. ఏమో అక్కడికి వెళ్ళి ఉండొచ్చు అని అనుకోవచ్చు కదా. పారిపోవడం అనేది అది మాత్రం పిరికి వాళ్ళు మాట్లాడే మాటలు అవి అంతే. ఎందుకంటే వాళ్ళు చెప్పుకుంటున్నారు పారిపోయాడు అని, ఇట్లా ప్రచారం చేసుకుంటున్నారు. పారిపోయే అంత కర్మ జగనన్నకు లేదు. ఆయన ఎవ్వరికి భయపడరు. ఆయన ఎలాంటో మనకు తెలుసు. కాబట్టి ఈ కుటుంబ ప్రభుత్వం దిగేలోపు కనీసం ఇప్పుడైనా అమరావతిని డెవలప్ చేస్తారంటారా? వాళ్ళు చేయరు పెట్టరులే. కానీ కూటమి ప్రభుత్వం అంటే వాళ్ళు చేసినప్పుడు చూద్దాం. వాళ్ళు చేసి చూపించని ఇప్పుడిప్పుడే మాట్లాడుకోకూడదు. వాళ్ళు చేశారంటే నిజమైన నాయకులే, లేదు అంటే వాళ్ళు చేయరు. అది చిన్న విషయం కాదు. అమరావతి డెవలప్ చేయాలంటే చిన్న విషయం కాదు. అది పొలాలతో కూడింది. అది మళ్ళీ అక్కడ కట్టాలంటే ఇంకా మళ్ళీ సగం ప్రపంచం మళ్ళీ ఏ కరోనానో ఏ రోజు మళ్ళీ సగం ప్రపంచం సంకనాకి పోతుంది. అది అయ్యే పని కాదు నక్షత్ర. నేను చెప్తున్నాను కదా, వేస్ట్ దాని గురించి మాట్లాడుకున్నా. కానీ అమరావతి కట్టాలంటే ఎప్పుడూ అయిపోయేది. ఆ ప్లేసే ఎన్నుకొని అక్కడే కట్టాలి, ఆ పొలాలను కట్టాలి. అది ఉంటుందా అక్కడ కడితే? వాళ్ళ వల్ల అవుతుందా? కానే కాదు, అస్సలు కాదు. ఇది కూడా కూటమి ప్రభుత్వం అనేది ఎందుకు వచ్చిందంటే వీళ్ళకి బీజేపీ పార్టీ, జనసేన ఇప్పుడు వీళ్ళందరూ కలిశారు కాబట్టి టీడీపీ గెలిచింది. సింగల్గా పోరాడమని చెప్పు, గెలవలేరు. సింగల్గా అంటే జగనన్న సింగల్గా పోరాడితే ఆల్రెడీ సింగల్గానే మళ్ళీ సీఎం అయ్యేవారు. బీజేపీ జాయిన్ అయింది దీంట్లో, జనసేన మళ్ళీ పవన్ కళ్యాణ్ వీళ్ళంతా సపోర్టింగ్ ఉంది కాబట్టే టీడీపీ గెలిచింది. డైలాగ్ వీళ్ళ కోసమే, సింహం సింగల్ గానే వస్తుంది అని చెప్పేసి ఈ డైలాగ్ వీళ్ళకే, జగనన్నకే చెందుతుంది. అది వీళ్ళకి చెందదు. చెప్తున్నా కదా నేను, వీళ్ళకి చెందదు. అందుకని జగనన్న ఎక్కడికి పారిపోడు, ఎక్కడైనా ఉంటారు, ఆయన ఇష్టము. భయపడాల్సిన కర్మ జగనన్నకు లేదు. అమరావతి అయ్యే పని అది. అమరావతి కలగనండి. రాజమౌళి గారికి చూపించారు, ప్లాన్స్ చూపించారు, అన్నీ చూపించారు. మనం కూడా ఏదో సంతోషపడ్డాము. అది ఊరికే మనకి చెవులో పువ్వులు పెట్టడానికి మాత్రమే. అది అంతే. అది కట్టాలంటే అప్పుడు చూద్దాం, దాని గురించి అప్పుడు మాట్లాడుకుందాం. వాళ్ళు కట్టి చూపించిన తర్వాత అప్పుడు మాట్లాడుకుంటే ఇది బాగుంటుంది. కట్టకముందే మనం మాట్లాడుకోకూడదు. అక్కడ చాలా పొలాలు, చిన్న ఊరు, అది చిన్న ఊరు. అక్కడ పొలాల మధ్యలో కట్టాలంటే చాలా కష్టము.
దీని గురించి మాట్లాడుకోవడము వేస్ట్ మనకి. అమరావతి గురించి జగనన్న గురించి దాక్కున్నాడంటే అది ఇంకా వీళ్ళు పిరికి వాళ్ళు ఇలా మాట్లాడుకుంటారు. ఆయన దాక్కోవాల్సిన కర్మ ఆయనకు లేదు. సింగల్గానే వస్తుంది, పోరాటం సింగల్గానే చేస్తుంది అంతే.